పద్మశాలి శైలేంద్రి, ఒక దాసిగా ఉన్నావు. నా రాజ్యమునకు పట్టపురాణిగా చేస్తాను. రంబు, నా కోరిక తీర్చేస్తాను. నా చుట్టూ ఉన్న వీళ్ళంతా ఎవరు? శరణు శరణు ఓ గంగనే కోసంబోరాని కరుణతో రక్షింపాల శరణాంబాని కళ్ళు గీయవలేరా సురలకు పచ్చిపోయవలేరా. ఇది మాది వెనక స్టైల్. ఇప్పుడు మార్చాము కొంత, ఇప్పుడు కూడా మార్చాము స్టైల్. మోడల్ గా ఉంది. అమానందము నాయి బ్రాహ్మణ చరితము భవహరము పరమానందము నాయి బ్రాహ్మణ చరితము భవహరము. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా దుర్భరంగా ఉందండి. 4 మనుషులు మొత్తం ఆకలి చావులే. అప్పటి నుంచే నాకు బాగా అనిపించేది, ఏంది ఇట్లా ఎందుకు బతుకుతాను. రాత్రి అయితే రారాజులం, తెల్లవారితే బికారులు. నేను వీళ్ళతో మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది. అంటే నాకే పూర్తిగా తెలీదు, నాలాగా చాలా మందికి తెలీదు. ఈవెన్ గవర్నమెంట్ లో ఉండే వాళ్ళకి కూడా మీలాంటి వాళ్ళ గురించి తెలుసు అని నేను అనుకోవట్లేదు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వట్లేదా, మీరు అప్రోచ్ అవ్వట్లేదా? మేము వెళ్ళినా కానీ వాళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వరు, మేము ట్రై చేసినా కానీ మమ్మల్ని రానివ్వరు. వాళ్ళ కింది స్థాయి అధికారులు మమ్మల్ని ఆపేస్తారు. ఎప్పుడు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటుంది. ఈ వృత్తి కళాకారులు చాలా తక్కువ నంబర్ లో ఉన్నారు. వాళ్ళని అట్లీస్ట్ ఆ వేదికల మీదకి పిలిచి, వీళ్ళు ఊర్లలో ఏ పని చేస్తారో ఆ పని ఆ వేదికల మీద సాంస్కృతిక కళాకారులుగా, వృత్తి కళాకారులుగా చేయిస్తే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది వాళ్ళ కళలు అందరు పోషించుకొని మా బతికినట్టుగా నెల నెల పింఛన్లు ఇచ్చి ఇళ్ళ జాగలు ఇచ్చిన చాలు. ఆ ఇళ్ళ కింద ఇవ్వకుండా అలా ఉన్న గుడిచెలు సరిపోతాయి, కానీ పింఛన్ ఇస్తే మాత్రం మాకు ఒక నెలకు ఒక 5,000 చొప్పున వాటిని మేము గౌరవిస్తాం. రేవంత్ రెడ్డి గారు, అయ్యా గత ఏళ్ళలో చేసినటువంటి ప్రభుత్వాలు వాళ్ళకు కూడా మేము మెమోరియల్ ఇచ్చుడు జరిగింది. మరి కేసీఆర్ కూడా మేము ఖచ్చితంగా కళాకారులను ఆదుకుంటామని మాట ఇచ్చుడు జరిగింది. కళాకారులకు కన్నీళ్ళు తప్ప ఆయన చేసింది ఏమి లేదు. మరి మీరు కూడా ఇంతకుముందు కూడా అడుగుతున్నారు, మేము కళాకారులకు ఖచ్చితంగా మేము అన్ని విధాలు ఆదుకుంటాము, చేస్తామని. ఆ ఆశ మాకు ఇంకా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇస్తే, ఏ విధంగానైతే మీరు ఇస్తారో ఆ విధంగా మేము సంతోషపడుతాము. మా కుటుంబాలన్నీ, మాకు భూములు లేవు, జాగలు లేవు. ఒకవేళ ఈయన విడలైతే ఏ ప్రభుత్వాలకు ఎట్లా ఏ విధంగా జరిగిందో ఆ విధంగానే అందరికీ జరుగుతుంది. సో ఇది నేను ఈ పాడ్కాస్ట్ ద్వారా గవర్నమెంట్కి తెలియజేయడం కోసమే వీళ్ళని చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి, చాలా టైం పెట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళ కళని మీ ముందు పెట్టారు. వీళ్ళకి నా వాయిసే కాదు, మీ వాయిస్ కూడా కావాలి. గవర్నమెంట్ దృష్టికి మనం చేసే ఈ ప్రయత్నం వెళ్ళాలి. ఒక మంచి పాడ్కాస్ట్ తీసుకురావడం వెనుక వందల గంటల పని, ఎంతో ఎక్విప్మెంట్, ఎంతో టీం వర్క్ ఉంటుంది. మీరు చేసే సపోర్టు, అలాగే మీరు చేసే లైక్ అండ్ కామెంట్స్తో మేము చాలా స్ట్రాంగ్గా ఈ పనిని కొనసాగించగలుగుతాము. QR కోడ్ స్కాన్ చేసి మీరు మా వర్క్ని డైరెక్ట్గా సపోర్ట్ చేయొచ్చు. ఇప్పటిదాకా మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ వాచ్. ఈరోజు మీరు ఒక కొత్త టైప్ పాడ్కాస్ట్ చూడబోతున్నారు. అసలు సిసలైన పాడ్కాస్ట్ ఇది. సాధారణంగా ఒక సబ్జెక్ట్ మీద లోతుగా డిస్కస్ చేస్తాం కదా పాడ్కాస్ట్లో. ఇక్కడ ఈరోజు నేను మీ ముందుకు తీసుకొని రాబోతున్న వాళ్ళు చాలా ప్రత్యేకమైన వ్యక్తి. ఇప్పుడు మనము కులగణన గురించి, కులాల గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. Moving on, the Indian state of Telangana has said in a report that more than half of its population belong to backward classes. We have done a caste census in Telangana, and what we have found is shocking. Almost 90% of Telangana is either Dalit, Adivasi, backward or minority. Almost 90%. తెలంగాణలో ముఖ్యంగా బహుజన ఉద్యమానికి సంబంధించి ఆ బీసీల్లో ఉపకులాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒక కులం గురించి ఆ చరిత్రనంతా, ఆ కులం పుట్టుపూర్వోత్తరాలు చెప్పడము, పండగలకు కానీ లేకపోతే పుట్టుకలు చావులు జరిగినప్పుడుకి, శుభకార్యాలు జరిగినప్పుడు ఈ వృత్తి కళాకారులు కుల చరిత్రలు చెప్పడం ద్వారా మాత్రమే జీవనం సాగిస్తున్న కళాకారులు ఈరోజు నాతో పాటు స్టూడియోలోకి వాళ్ళ గురించి చెప్పడానికి వచ్చారు. యాదవుల ఉపకులమైన తెరచిరల కమ్యూనిటీ నుంచి వచ్చిన వ్యక్తి నేను. మేము యాదవులు చేసేటువంటి పండుగలకు
వారు ఉన్నటువంటి జాతరలకు పండగలు చెప్పేటువంటి ఉపకులం మాది తెరచీరలు. అద్దపు వారు మల్లేష్ గారు. ఈ నాయి బ్రాహ్మణ అంటే మంగళి అని కూడా అంటారు వాళ్ళనే, వారికి ఉపకులం. అశోక్ గారు మొత్తం ప్రోగ్రాంలో చాలా స్పెషల్గా కనిపిస్తున్నారు. వాళ్ళ వృత్తికులమైన పాండవుల చరిత్రని వాళ్ళు చెప్తారు, అందుకే ఆయన ఆ వేషధారణలో వచ్చారు. మేము కాకిపుడి గల కులానికి చెందిన వారము. మేము పాండవుల చరిత్ర, మహాభారతం స్టోరీ చెప్తాము. ముదిరాజులకు ఉపకులంగా ఉంటాము. నెక్స్ట్ మీరండి. మేము గౌడ జట్టి కులానికి చెందిన వారము. మేము గౌడ కులానికి బ్రాహ్మణులుగా, పురోహితులుగా మేము ఆ కార్యక్రమాలు చేస్తూ జీవన ఉపాధి గడుపుతున్నాం. మాటూరు సమయం నేను హన్మకొండ జిల్లా ధర్మసాగర్ దుబ్బుల కళాకారుని. ఈ పూజని మా గత తాతల నుండి చేసుకొని బతుకుతున్నాము. మేము మా కొడుకులు కూడా, మాకు ఎలాంటివి కూడా చదువులు, ఉద్యోగాలు, భూములు లేవు. ఈ కుల వృత్తి చేసుకొని బతుకుతున్నాము. ఈ దుబ్బులు అంటేనే ఇతర గ్రామాలలో చేస్తుంది కులం బెస్తా. ఈ కులాల్ని పటంగ్ కులాలు అని కూడా అంటారు, ఎందుకంటే ప్రతి కులానికి ఒక చరిత్ర, అంటే వాళ్ళ తాతల నుంచి వచ్చే ఒక పటం ఆధారంగా వీళ్ళు ఆ కులానికి సంబంధించిన చరిత్ర చెప్తూ ఉంటారు. తెరచీరల వాళ్ళు తెలంగాణ వ్యాప్తంగా కేవలం 800 మంది మాత్రమే ఉన్నారు. అద్దపు వారు అంటే నాయి బ్రాహ్మణ ఉపకులానికి సంబంధించిన వాళ్ళు కేవలం 150 మంది మాత్రమే ఉన్నారు. అలాగే కాకిపడగల అశోక్ కమ్యూనిటీ, ముదిరాజ్ ఉపకులానికి సంబంధించిన కాకిపడగల వాళ్ళు 1500 మంది మాత్రమే ఉన్నారు. గౌడ కులానికి సంబంధించిన ఉపకులము 2500 మంది మాత్రమే ఉన్నారు. అలాగే దుబ్బువారు, వీళ్ళు బెస్తలుగా మనుగడ సాగిస్తూ ఉంటారు. వీళ్ళు తెలంగాణ వ్యాప్తంగా 10,000 మంది మాత్రమే ఉంటారు. సమ్మయ్య గారు, దుబ్బువారు బెస్త వాళ్ళ కులవృత్తి కదండి మీది. సో దుబ్బువారు అంటే అసలు ఏంటి? ఈ చరిత్ర దుబ్బు అన్నది ఏ విధంగా వచ్చింది, దుబ్బు అంటే ఏంటిది అని చాలామంది అడుగుతారు. మా పెద్దలు చేసినటువంటి దుబ్బుని ఏ విధంగా చెప్పాలంటే మాకు కూడా చెప్పవలసి వస్తుంది. ఇది మంచి కార్యక్రమానికి అలా హాజరైనందుకు చాలా సంతోషపడుతున్నాం. మరి ఆ సార్ దయ వలన, మీ దయ వలన ఇదంతా ఈ ప్రోగ్రాం దొరకడం మాకు అదృష్టం. ఎన్నో ప్రోగ్రాంలో పోయినాం, ఏం ఎక్కర రాలేదు. మరి భగవంతుని ఇప్పుడైనా ఎక్కడికి వస్తుంది వస్తున్న ఆశతోటి ఈ దుబ్బు ఏ విధంగా వచ్చిందంటే, ఈ శివుడు ఇచ్చినటువంటి ఆయుధం ఇది. ఈ జగ్గుని దుబ్బు ఎందుకు వచ్చిందంటే, ఈ పేరు బెస్తబాలకు ఎందుకు ఇచ్చిండ్రు అంటే, నిస్తసానం బెస్తబాన్ని, బెస్తబాలది శివుడు కోరింది. ఎవరైతే నిస్తదానం చేస్తారంటే బర్రె బొరినట్టు బొర్రె వాళ్ళు బెస్తబాలు అయితే పుడతారు, నీళ్ళల్లో అయితే ఎక్కువ దానం చేసే వాళ్ళు బెస్తబాలు ఉంటారు. ఈ డమరుకాన్ని ఇచ్చి అమ్మవారికి భజన చేయాలని ఆ శివుడు కోరిండు. డమరుకం అండి, అది శివుడి చేతిలో ఉండే డమరుకం లాంటిది. ఈ డమరుకంని అమ్మవారికి భజన చేయమని కోరితే నీళ్ళనుంటే కొట్టరాదు. అయ్యా బెస్తవా బోయిడా, ఈ నీళ్ళనుంటే కొట్టరాదు. ఏ విధంగా అంటే, అయ్యా మరి నాకు కట్టేవి అండి, నేను కాలు పెట్టుకొని కొడతాను దీన్ని అని ఈ కాలుకి పెట్టుకొని ఆ నీళ్ళనుంటే కొట్టరాదండి డమరుకాన్ని ఈ కాలు పెట్టి భజన చేస్తున్నాడు. అమ్మవారి పూజ భజన డమరుకాని. ఈ డమడమ అన్నటువంటి సప్పుడు డుబ్బు డుబ్బు అని నిలబడ్డది. ఇది దుబ్బుల పేరు వచ్చింది. అట్లా ఆ డుబ్బు డుబ్బు నుంచి దుబ్బు అన్న పేరు వచ్చింది. మొట్టమొదటి చరిత్ర ఏమి ఇచ్చిండు, డప్పు, జామమంతుడు. ఇవాళ మనవులు పుట్టి ఆయుధాలు, ఈ పట్నాలు, ఈ పాటలు, ఈ భజనలు, ఇవన్నీ పురాతన చరిత్రలు. ఎందుకు గవర్నమెంట్లో కూడా పోయినాం మేము. ఇవాళ ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్లు కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అందరూ పోయి ఎమ్మెల్యేలు కూడా, ఎంపీలకు కూడా ఇచ్చినాం. ఎవరు కూడా ఇంతవరకు కూడా పట్టించుకోలేదు మమ్మల్ని. ఎన్నో వృత్తులకు సాయం చేసింది ప్రభుత్వాలు. మేము గతేళ్ల నుంచే బతుకుతున్నాం ఈ పని చేసుకొని. మాకు ఉద్యోగాలు లేకుండా కూడా ఇప్పుడు కూడా బతుకుతున్నాం. మా కొడుకులు కూడా చేసుకొని బతుకుతున్నాం. ఎంతమంది ఉంటారు దుబ్బువారు తెలంగాణలో? 5 జిల్లాల్లో చాలా మంది ఉన్నాం మేము, 10,000 మంది. మీ ప్రదర్శన ఒక్కసారి చూద్దాము, సో అందరికీ బాగా అర్థమవుతుంది. అయ్య బాబురా బాబు జోజోవాడ, బాబురా బాబు జోజోవాడ, ఖేలింగ ఖేలి రామై రాము, నాయి ఖేలింగ ఖేలి రామై రామ, కోటొక్క నాయి దేవతులారు, నాయి నూటొక్క నాయి శివతులారా, మిమ్ములా విలిసి ఎల్లాయేదే అమ్మా, అమ్మ మిమ్ములా ఉలిసి ఎల్లాయేను, మా పంచరాంగుల పట్నాలవ్వా, నీకు పంచరాంగుల పట్నాలవ్వా, మా
ఇక నా గండనా జిలకాలే అవ్వ నా తల్లి గట్టురా బోనాలు హాపతి నాడి మొక్కులవ్వో నీకు సంపతి నాడి మొక్కులవ్వా మొక్కులవ్వా వలసల్లా గుండల్లాని కోటొక్క దేవులకు ఈ దేవులకు కోటి దండం పెట్టిల్లు అమ్మ బలకొడుకు కోడల్లవ్వా కోడల్లవ్వా మనవాళ్ళు పచ్చని పందిరి వేసిల్లు నీకు బిడ్డ ఆరగింపుల్లు నీకు పరవాణాలమ్మ భాష పన్నాలు బిడ్డ పచ్చగురలు ఎచ్చి పచ్చి రొట్టెలు ఆనందాలమ్మ వైభోగాలమ్మ సంబరాలమ్మ నీకు సంతోషవమ్మ మాతమ్మ మమగన్న తల్లవ్వ నిన్ను ఏలుకుంటారమ్మా నిన్ను ఎత్తుకుంటారమ్మా నువ్వు తొవ్వల్లా తోడమ్మా నువ్వు దారిల్లా దాపమ్మా అమ్మా నువ్వు దయగల్లా తల్లవ్వా నా తల్లి దుర్గవ్వ వాళ్ళ ఒక్క చదువు లోపల బిడబల శాస్త్రం లోపల బిడబల పైస లోపల బిడబల బలం లోపల కుంచాన పుట్లు గలి బిడ్డ కోడికి పరిగెత్తి వాళ్ళ కొడుకులు కోడళ్ళు వాళ్ళ మనమరాళ్ళు అగో దీవించి దీవానా నివి దీవన్లే తల్లి నీ ఎత్తున కొండళ్ళు ఇది అమ్మవారు భజన. బా చాలా చాలా అద్భుతంగా ఉంది. నాకు మాటలు రావట్లేదు ఎట్లా చెప్పాలో, అంత ఎమోషనల్గా మీరు పాడుతుంటే చాలా చాలా బాగుంది. కానీ అంటే కొంచెం బాధగా కూడా ఉంది. అంటే ఇది నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇంత బాగా పాడుతున్నారు, మీరు పెద్ద అయిపోయారు, చాలా పెద్దవాళ్ళు అయిపోయారు, నెక్స్ట్ జనరేషన్లకి ఇది తెలియకుండా పోతుందా? అది కాకుండా ఉండాలి అనేది ఇటువంటి ఈ పాత కథలు పాత పాచిపోకుండా ఉండాలనే మా ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమం ఏ విధంగా ఉన్నదో మాకు కూడా ఈ కళా ఉద్యమం కూడా ఉండాలని మీ అందరం కట్టుకథగా ఆశతోటి మా బతుకులతోటి ఆశించి మేము ముందుకు రావాల్సి వచ్చింది. ఈ అవకాశం మరి మీరు ఇచ్చినందుకు కూడా మాకు ఎంతో సంతోషం కలిగింది. ఇంత పెద్ద ఎత్తున మరి అన్నగారు ఆ సార్ గారు మాకు చాలా సాయం చేస్తున్నాడు. ఈ సాయాన్ని ఎక్కడి వరకు కొనసాగుతుంది మా కంటి నీళ్ళు అన్నీ అటే చూస్తున్నాయి. మీ కుటుంబ పరిస్థితి ఎట్లుంది? మీ జీవనం ఎట్లా ఉంది ఇప్పుడు? దీన్ని చేసుకునే బతకడం, చేపలు, ఎప్పటికీ పూజలు ఉన్నాయి. ఒక 6 నెలలు దొరుకుతాయి ఈ పూజలు. దసరా నుంచి స్టార్ట్ అయితే ఒక 6 నెలలు పూజలు చేసుకుంటాం. మీరు కూడా ఊరూరు తిరుగుతూ ఉంటారు. గ్రామాల్లో ఉన్నటువంటి కాడ కొన్న మేము అన్నదమ్ములు ఉంటాం. నువ్వు 2 ఊళ్ళు గిటి చేసుకో, 2 ఊళ్ళు మేము గిటి చేసుకుంటాం అన్నటువంటి అద్దులు చేసుకుని బతికేటువంటి బతుకు తీరు. మీరు ఇంత అద్భుతంగా వాయిస్తున్నారు కదా, మీకు తెలంగాణ సాంస్కృతిక శాఖ కళాకారుడిగా గుర్తించలేదా? ఇంకేమన్నా గుర్తించారు, మాకు ఐడెంటిటీ కార్డు లేదు. చాలా ఆశ్చర్యం అండి ఇది. ఇంత అద్భుతంగా మీరు మీ కళని ప్రదర్శిస్తున్నా కూడా, వృత్తి కళాకారులుగా ఉన్నా కూడా ఎందుకు గుర్తింపు రావట్లేదు? మీరు అన్ని ఇప్పుడు ఇక్కడ గోల్కొండ కోటకు మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అన్నిటి కూడా ఇచ్చినాం. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇచ్చిండ్రు. ఏమని చెప్తున్నారు మీరు వెళ్ళినప్పుడు? ఇప్పుడు ఇంతకుముందు మనోళ్ళు చెప్పినారు సేమ్ అదే పదం, మీకు చేస్తూ మీకు ఏం బాధ లేదు అని చెప్పడమే తప్ప. కానీ ఆ విధంగా కూడా చేసినా కానీ అప్పుడు మందం సప్పులు కొట్టిపించుడు, ఎగిరిపించుడు, బుచ్చకాల కింద బోబెట్టుడు, గుడ్డి కాళ్ళు ఇచ్చినట్టు తప్ప మేడం ఎలాంటిది ఏం లేదు. చేస్తాం కదా. మన శ్రీనివాస్ గౌడ్ కూడా కాలు మొక్కిన నేను పోయి, ఏమని అయ్యా మాకు ఈ ఒకటి పెన్షన్లు పెట్టుర్రి, మాకు ఆధార్ కార్డు ఇయ్యి. మీకు పెన్షన్ రావట్లేదా? రావుతాయి. ఇప్పుడు కూడా నాకు ఎలాంటి పెన్షన్ లేదు, ఏ రకంగానైనా పెన్షన్ లేదు. ఇప్పటి వరకు కళాకారుడుగాను లేదు, గుర్తించింది లేదు, నాకు పెన్షన్ ఏది లేదు, వృద్ధాప్య పెన్షన్ కూడా లేదు, అది కూడా లేదు. అయ్యో మామూలు నాకు ఆశ దీని మీదే. ఒక్క 200 వచ్చిన దానికి నా కళాకారుని పెన్షన్ కావాలన్నా నా సిద్ధాంతం దాంట్లో కూడా పెట్టుకోలేదు నేను. ఇప్పటి వరకు నా వయసు అయిపోతుంది. ఇక నన్ను అత్తదా రాదని అదే ఆశ మీద ఉన్నా మేడం. నేను మీ వయసు ఎంత? ఇప్పుడు 60. ఓకే. అప్లై చేసినారా మామూలు వృద్ధాప్య పెన్షన్? మొన్న చేసినాం, అది ఇంకా రిలీజ్ కాలే. మొన్న కొత్త దాంట్లో చేసినాం, అది కూడా రిలీజ్ కాలే. మామూలుగా అయితే మీరు ఈ కళను ప్రదర్శిస్తున్న స్థాయికి చాలా గౌరవం ఇచ్చి, మంచిగా కళాకారుడుగా చాలా మంచి పెన్షన్ ఇచ్చి మిమ్మల్ని గౌరవించుకోవాలి.
అంటే అందరివి చూసా కాబట్టి అందరి గురించి చెప్తున్నా. మీకేదో పెన్షన్ ఇచ్చి మిమ్మల్ని సంతోషపెట్టడం ఒకటే కాదు, మీకు ఇవ్వడం ద్వారా మీ కళను గుర్తించినట్టు, మీ కళను గౌరవించినట్టు. సో మీ కళలో ఇప్పటికీ ఉండే వాళ్ళకి ఒక కొత్తగా ఒక ఆశ, ఒక భరోసా ఇచ్చినట్టు. మీరు ఈ కళని నమ్ముకొని ఉండండి, ఇది తెలంగాణ, ఇక్కడ ఇట్లాంటి వాటికి చోటు ఉంటుంది, మీరు దీన్ని కొనసాగించండి అని చెప్పి ఒక భరోసా ఇచ్చినట్టు కదా. సో అది ఇవ్వాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంతోషం. తెరచీరల వారు అంటే ఏంటి అసలు? ఈ యాదవులు తన గో సంపద, పశు సంపద, ఆరోగ్యాలు, అన్ని రకాల సంపదలు అభివృద్ధి చెందాలని ప్రతి గ్రామం చివరన ఒక దేవాలయాన్ని నిర్మించుకుంటారు. అది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పండగలు చేసుకుంటారు. ఆ దేవాలయాలు ముఖ్యంగా లింగమంతుల స్వామి, సౌనమ్మ, గంగమ్మ ఇత్యాది దేవాలయాలకు పూజారులు చేసేటువంటి కులం మాది తెరచీరల బైకాని కమ్యూనిటీ. కాటమరాజు అనేది ఈ యాదవ కులానికి మూల పురుషుడు. ఆయన ఒకప్పుడు రాజు, చక్రవర్తి, యాదవులు రాజ్యాలు పరిపాలించిన మహారాజులు. అయితే ఆ రాజులు వాళ్లకు 1000 గోవుల సంపద ఉండేది కాటమరాజుకు. అన్నాదమ్ములకు ఆ పంపకాల వల్ల, అప్పుడున్నటువంటి కరువు కాటకాల వల్ల ఆ కాటమరాజు తమ్ములైన పోలురాజు, పెద్దిరాజు, గంగతర్కవాదం ఇలాంటి అన్ని చరిత్రలు కలిపి ఒక కాటమరాజు చరిత్రగా ఇప్పటికీ మేము ఆ యాదవ్లోకి చెప్పుకుంటూ గ్రామ గ్రామం సంచారం చేస్తూ అర్ధ సంచారాలకు మిగిలినటువంటి ఈ చరిత్ర చెప్పే యాదవ్లో వృక్ష చరిత్ర చెప్పేటువంటి కులమే మా తెరచీరల బైకాని కులము. మాకు తెరచీరల పటం అని ఒక పటం ఉంటుంది. అందులో గంగమ్మ చరిత్రకు సంబంధించిన ప్రతి సారాంశానికి, ప్రతి వృత్తానికి సంబంధించిన చరిత్ర అంతా ఉంటుంది. ఈ ప్రపంచంలో 33 కోట్ల దేవతలు ఉన్నారుగా పురాణాలు చెప్తాయి. ఆ 33 కోట్లకు ఒక్కొక్క కోటికి ఒక్కొక్క విగ్రహంగా మేము భావించి అతి ప్రాచీనంగా పూజలు చేసేటువంటి దేవర పెట్టే మా దగ్గర ఉంటుంది. ఇప్పటికీ తాళపత్రాలు మా మామయ్య గారింట్లో, మా కుటుంబాలలో 15 వరకు తాళపత్ర గ్రంథాలు ఇప్పటికీ భద్రపరిచాం. అంటే ఆనాడు విజ్ఞానవంతులు చదువుకొని మా చరిత్రనంతా తాళపత్రాల మీద రాసినటువంటి పురాతనమైన చరిత్ర తాళపత్రాలు ఇప్పటికీ మా ఇంట్లో భద్రంగా ఉన్నాయి. ఒకసారి మీ కళా ప్రదర్శన ఎట్లుంటుందో ఒకసారి చేయగలరా? లేదా కథ చెప్పడం కానీ పాట పాడడము అనేది ఎట్లా ఉంటుంది తెరచీరలో? 5 మా దాంట్లో సభ్యులు ఉంటారు. 2 వీరణాలు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సంగీత పరికరం. ఇది దీని వీరణం అంటారు. ఇది జోడు వాయిద్యాలు, ఒకటి ముందు ఒకటి వెనక 2 ఉండాలి. అప్పుడే ఈ సంగీతం చక్కగా ముందుకు వస్తుంది. ఈ జోడు వీరణాలతోటి 2 వంతకులుగా చెరొక వైపు ఉంటారు. మధ్యన ప్రధాన కథకుడు ఉంటారు. చివరికి 2 తాళాలతో ఉంటారు. 5 బృందం నిర్వహించేటువంటి కథని మీరిద్దరూ చేస్తారు. ఇప్పుడు పర్లేదు, ప్రయత్నం చేయండి. బాలా బ్రహ్మచారి బ్రహ్మాండవలెప్పవే బాలా కీడగలార్తివం బాలా చౌనమ్మ మొక్కేమే మొక్కేమే నీకు సక్కాని మా యొక్క వీర చౌనమ్మ నీకు అర్రోంతి విడమోంది అసరూరా కొట్టి కరమోన పత్తి కత్తి జలపించి ఆ కాలము లేక సమృద్ధ వార్త కర్పిని ఒకనాడు మధువని చొప్పున బిడ్డల గంట మనువని పేరేమి మనజులందరూ మామని పేరవే తమ్మని పేరు ఆ గడుపు రాజుతో పరిమాద మాటినావు బంగారు పట్టాన్ పుట్టామే గట్టి రంగైన ముత్యా పైకైనా దొడగి. ఇది ఒక స్టైల్ అంటారు దాన్ని. మాది ఇంకా ఉన్నాయి కానీ వెనక ఉండాలి, ఒక 5-6 ఉండాలి. ఇక అమ్మవారిని మేము కొలిపోతున్నప్పుడు గంగాదేవిని శరణు తినను ఓ గంగనే కోసంబోరాని కరణతో రక్షింపాలి శరణంబా నీవు శ్రీరంబా నీకు కరణించి మొక్కేదాను ముందు మాయాదవులకు మూలేటివమ్మ మారావే ధర్మకొండ గంగాను సువెన్నలారా సువెన్నాలారం సువెన్ని పడారే మాయన్నాలారం యథునావులు ఏరుదాటంగా భాగవతి గంగా మతులెక్కి మరల పిలిసేవు భాగవతిగా మాట కింద చదువుకునేవు మా. ఇట్లా అండి మరి స్టైల్ ఇది. అయితే మా అన్నయ్య ఇప్పటికి మా అన్నయ్య ముంగడ చెప్తాడు, నేను వెనక కామెడీకి వీరిని కొట్టుకుని వస్తుంది. ఇప్పటి వరకు ప్రస్తుతానికి ఒక 5 నడిపిస్తూ ఉన్నాం. నేను ఎండాకాలం ఇది, వానాకాలము మళ్ళీ వినాయక చవితికి మళ్ళీ వేరే వెళ్ళిపోతాం. అయితే యాదవులలో అనేక ఉపకులాలు ఉన్నాయి. సుమారుగా 33 ఉపకులాలు ఉన్నాయి.
కొన్ని పత్రికలు చెప్తుంటారు, 12 ఉపకులాలని కొంతమంది చెప్తుంటారు. ఏది ఏమైనప్పటికీ ఒక 12 ఉపకులాలు తీసుకుంటే అందులో ఏనూటి, గంపగొల్ల, సదనగొల్ల, కుర్మగొల్ల, పాకనాటిగొల్ల, ఎర్రగొల్ల, తెరచిరల గొల్ల, ఇట్లా 12 ఉపకులాలు ఉంటాయి. ఈ అన్ని కులాల్లో ఒక తెరచిరల కమ్యూనిటీ అనేది ఒక ఉపకులం. ఈ ఉపకులము ఈ యాదవులు ఉన్నటువంటి 12 మందికి పూజారులుగా వాళ్ళు చేసేటువంటి పండుగలకు, జాతరలకు వీళ్ళు పూజారుగా ఉంటారు. ఓకే, ఇప్పుడు మీకు కూడా కళాకారులుగా గుర్తింపు ఏమీ లేదు. పెన్షన్ వస్తుందా మీకు? వృద్ధాప్య పెన్షన్? వృద్ధాప్య పెన్షన్ మొన్న వృద్ధాప్య పెన్షన్ వస్తుంది, అదొకటి. కళాకారుల పెన్షన్ ఏమీ లేదు. ఈ పెన్షన్ కూడా మీద ఒక్కరిద్దరికి వచ్చుండే, వాళ్ళు ఇప్పుడు గతించిపోయారు. అంటే తెరచీరల వారిలో కళాకారుల పెన్షన్ అయితే ఎవరికి లేదండి, ప్రస్తుతానికి నుంచి లేదు. ఎన్నోసార్లు మేము వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులకు వినతి పత్రాలు ఇవ్వటం, వాళ్ళకు మేము అయ్యా మేము తెరచిరల వారిని మమ్మల్ని గుర్తించండి, మాకు కొన్ని సంక్షేమ పథకాలు ఇవ్వండి, లేకుంటే మీరు చేసే ప్రభుత్వ కార్యక్రమాలలో మమ్మల్ని భాగస్వామ్యం చేయండి, ఎంతసేపటికి మీకు అనుకూలమైన మీకు తెలిసిన కళారూపాలే ఈ తెలంగాణ ప్రాంతానికి, ఈ భారతదేశానికి పరిచయం చేయటం కాదు, ఎన్నో ఉన్నాయి మరుగునబడిన అంతరించేటువంటి ఉపకులాలు, ఈ కుల వృత్తులు, ఈ జానపదులు ఎంతోమంది ఉన్నారు, వీరిని గుర్తించండి అయ్యా. అందులో మేము ఒక తెరచిరల కమ్యూనిటీ, మమ్మల్ని కూడా గుర్తించి మాకు కొన్ని ప్రోత్సాహంగా కొన్ని ప్రోగ్రామ్స్ ఇప్పించండి, మాకు జీవనోపాధి కలుగుతుందని చెప్పి ఎన్నోసార్లు వేడుకోవటం, వాళ్ళకి వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. అయినప్పటికీ ఎలాంటి స్పందన లేదండి. నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళందరూ కూడా ఆయా కులాల్లో ఒకప్పుడు చాలా గౌరవనీయ, అంటే పూజారి స్థానంలో ఉండేవాళ్ళు, గౌరవంగా బాగా పద్ధతించేది బతికిన వాళ్ళు. అవును. సో ప్రతి కులానికి పూజ అనేది ఉంటుంది కాబట్టి ఆ పూజని నిర్వహించడము, కొన్ని కళారూపాలు దానికి జోడించడము, అట్లా పుట్టిన కళాకారులు వీళ్ళు, అట్లా పుట్టిన వృత్తికి సంబంధించిన వృత్తి కళాకారులు వీళ్ళు. సో సాంస్కృతిక శాఖ వీళ్ళని ఖచ్చితంగా చూసుకోవాల్సిన వాళ్ళు వీళ్ళు. సాంస్కృతిక శాఖకు బిడ్డలు ఎవరైనా ఉన్నారు అంటే అది వృత్తి కళాకారులు ముందు వరుసలో ఉండాలి అని చెప్పి చెప్తున్నా. సో అలాంటి వాళ్ళు కనీసం గుర్తింపుకు నోచుకోకపోవడం ఏంటి, అది కూడా తెలంగాణలో, ఇది చాలా షాకింగ్గా అనిపిస్తుందండి. నెక్స్ట్ అద్దపు వారు, మీరు ఏం చేస్తారు? మీ కళా ప్రదర్శన ఎలా ఉంటుందండి? నాభికా పురాణం అనే ఒక చరిత్ర ఉంటుంది. మొత్తం దాన్ని ఒక మూడు భాగాలుగా చేసి 3 రోజులు చెప్తాం. ఏంటండి, దేనికి సంబంధించింది నాభికా పురాణం? నాభికా పురాణం అంటే నాయి బ్రాహ్మణ పురాణం అని కూడా అంటారు. ఇది మంగళి వారికి సంబంధించినటువంటి చరిత్ర. మలేష్ గారు, మీరు ఏం చదువుకున్నారు? నేనండి 7వ తరగతి చదువుకున్నాండి, అంతే, అంతకన్నా ఎక్కువ లేదు. మొత్తం తెలంగాణలో మీ కమ్యూనిటీ అద్దపు వారు 150 మంది మాత్రమే ఉంటారు. సో వాళ్ళలో చదువుకున్న వాళ్ళు పెద్దగా ఏమి ఉండరా? అప్పట్లో ఎవరు చదువుకోలేదండి. ఇప్పుడు ఈ మధ్య మా పిల్లలు చదువుకున్నారు, చదువుకొని డిగ్రీలు కూడా చేసి ఏ పనులు లేక ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు చదువుకున్నారు పిల్లలు. ఇక నా వరకు, నా జనరేషన్ వరకు చదువులు పెద్దగా ఏమి లేవు. అద్దపు వాళ్ళకి భూమి ఉంటుందా? భూమి సాగు చేసుకుని వ్యవసాయ భూమిలా ఏమీ ఉండవు మేడం, లేవు. అవి ఎప్పటి నుంచి మా తాతలను వాళ్ళు సంపాదించలేదు, ఎవరు సంపాదించలేదు. మామూలుగా ఆ కమ్యూనిటీలో కేవలము ఈ నాయి బ్రాహ్మణులకు వెళ్ళి ఇవి చెప్పడము, మీ వృత్తి కళను కొనసాగించడం తప్ప వేరే వృత్తి ఏమి చేసుకోరా బతకడానికి? బతకడానికి అంటే కూలీ పనులు అవి చేసుకుంటాం, అంతేగాని సొంత భూమి ఉండదు, వ్యవసాయ భూమి ఏమీ ఉండదు. మీ ప్రదర్శన ఎట్లా ఉంటుంది, ఒక్కసారి ఏమైనా క్లుప్తంగా చూపిస్తారా? మహిళలో జనులంతా మంగళహీనుడందురు, మహిళలో జనులంతా మంగళహీనుడందురు, పొత్తు కలిపి పెట్టి ఒక్క గిన్నె, కులము మొదటికి పాయ కూలెనభిమానంబు, కులము మొదటికి పాయ కూలెనభిమానంబు, మంత్రజలము కన్న మంగళీ జలమెచ్చు, మహిళోన వినరోరి మాన్య నరుడా. పరమానందము నాయి బ్రాహ్మణ చరితము భవహరము, పరమానందము నాయి బ్రాహ్మణ చరితము భవహరము, గురుతర భయ సంసార వారాసి కరించు భక్త తరుణోపాయం, నిరంతరానందము శుభప్రదము నిత్య కళ్యాణ భాగ్యదాయకము, నిరంతరానందము శుభప్రదము నిత్య కళ్యాణ భాగ్యదాయకము, ప్రహరుని దివ్య లీలాకృతము వెండి కొండ వాసుయ భీష్టము, పరమానందము నాయి బ్రాహ్మణ చరితము భవహరము.
స్టార్ట్ చేస్తామండి. అద్భుతంగా ఉందండి. థ్యాంక్ యూ. ఎక్కువగా మాకు దీంట్లో హరికథ కీర్తనలతోటే మొత్తం కథా ప్రోగ్రామ్ అంతా నడుస్తుంది. దాంతో సంస్కృత శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాలు కూడా ఏంటంటే శ్రీ మహాబ్రహ్మాండ పురాణే చాతుర్వర్ణోత్పత్తి నిర్ణయాధ్యాయే శృతి స్ఫుత్యర్థం వ్యాఖ్యాస్యామః ఆదౌ తావక్ పూర్వోక్తేవం గుణ విశేషణః విశిష్టద్వైత ప్రతిష్టాపన గరిష్టా గరిమానిష్టా పరతత్వ విరాట్ పురుషః శ్రీమన్నారాయణ స్వకీయ నాభి పద్మ హిరణ్య గర్భ మకల్పః తస్మిన్ హాటకా గర్భపాలే శంకురాశ్రీత్ విశేషతః మనసా మరీచి కశ్యప భరద్వాజాదయస్తు తస్య బ్రాహ్మణ ప్రజోత్పత్తి హేతత్న కించత్ను బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రాయః ఓం వేనావపస్తవిత క్షురేణ సోమస్య రాజో వర్ణస్య విద్వాంసేన వపతే ధమస్య గోమానస్వ నయచ్చ నయ పండితః. ఇటువంటి ఒక సంస్కృత శ్లోకాలతోటి ఉంటుంది. మామూలుగా బ్రాహ్మణులు ఎట్లాంటి మంత్రాలు చెప్తున్నారో మీరు కూడా అలాంటి మంత్రాలు చెప్తున్నారు. అవే మా దగ్గర కూడా ఉంటాయి. మా తండ్రి గారితో తిరిగినప్పుడే వాళ్ళు పాడుతూ ఉంటే మేము ఆటోమేటిక్ గా మాకు నోటెడ్ అయ్యాయి అంతే. ఏమి ఇట్లా కొన్ని రాసుకునేది అప్పుడు మా పెద్దలు చెప్తా అంటే కొన్ని రాసుకునేది. అప్పుడు గ్రంథస్థంగా ఉంది కదా, వాళ్ళు చెప్తా అంటే రాసుకునేది. నేను కూడా గ్రంథం చూసిన మా దగ్గర అది నాయ బ్రాహ్మణ ప్రదీపం అని ఉంటది ఒకటి. నాయ బ్రాహ్మణ ప్రదీపంలో కొన్ని చూసి కొన్ని రాసుకున్నా, కొన్ని పేజీలు పోయినాయి. ఆ ఉన్న కాడికి రాసుకున్నా, మిగతావి మా నాన్నగారు చెప్తుంటే ఆయన ద్వారా రాసుకున్నా, ఇంకా కొన్ని నేర్చుకున్నా. ఇప్పుడు మీ కుల వృత్తిని మీరు ఎట్లా కొనసాగిస్తున్నారు? గతంతో పోల్చితే ఇప్పుడు మీ కుల వృత్తి ఏమైంది? గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా దుర్భరంగా ఉందండి. ఒకప్పుడు బాగానే ఉండేది. అప్పుడు కుటుంబాలు మా వాళ్ళు ఎటు పోయినా కూడా అప్పుడు మాకు గుర్రాలు అట్లా ఉండేది. గుర్రాల మీద సామాన్ వేసుకొని కుటుంబాలే బయలుదేరిపోయేది. గుర్రాల అంటే సంచారం తిరుగుతూ పోయేది. ఊరి నుంచి ఆ ఊరికి, ఆ ఊరి నుంచి ఇంకో ఊరికి అట్లా పోయేది. ఆ గుర్రాల మీద మా సామాన్లు, బియ్యం కానీ, గిన్నెలు, బోళ్ళు కానీ అట్లాంటి సామాన్లు ఏమైనా ఉంటే సరంజామా అంతా గుర్రాల మీద వేసుకుని నడుచుకుంటూ పోయేది. ఈ ఊరిని ఒక్కొక్క ఊరి గుర్ర బండి లాగా చేసుకొని. అది కొన్నాళ్ళు ఉండేది. నా గుర్తులో కూడా గుర్రాలు ఉండేది. కాకపోతే వెళ్ళి ఏం చేసేవాళ్ళండి? ఒక ఊరు వెళ్ళి ఒక ఊరికి పోతే ఎక్కడైనా ఉండటానికి అప్పుడు సౌకర్యం లేక మేము చాలా మంది జనాభా వచ్చేసరికి ఉండటానికి ఇబ్బంది అవుతుందని ఈ గవర్నమెంట్ కట్టించిన స్కూళ్ళు గాని, గ్రామ పంచాయతీ ఆఫీసులు గాని, లేకపోతే ఎక్కడైనా చెట్ల కింద గాని ఉండేది. బయట ఉండి అక్కడ మమ్మల్ని అందరి నుంచి మా పెద్దలు ఊర్లోకి పోయేది. ఈ మా నాయ బ్రాహ్మణుల దగ్గరికి, ఆ మంగళవారి దగ్గరికి పోయి, అయ్యా మరి మేము అద్దపల్లో అండి, నమస్కారం అండి, బాగున్నారా అని వీళ్ళు ఇంటి ముందుకు పోయేటప్పుడు విజయీభవ అనుకుంటూ పోతారు. విజయీభవ దీన పురుష వంశద్వారక విజయీభవ అనుకుంటూ పోతారు. అనుకుంటూ పోయి నమస్కారం అండి, బాగున్నారా, మేము అద్దపల్లో వచ్చినాం స్వామి అని అంటే, పర్లేదు రాండి అయ్యా అని చెప్పి వాళ్ళు కూడా మర్యాద చేసేది. కూర్చోబెట్టి ఎప్పుడు వచ్చిండ్రు, ఏంది, ఎంతమంది వచ్చిండ్రు, ఎక్కడ ఉన్నారు అని అంటే, ఇట్లా వచ్చినాం అని చెప్పిన తర్వాత ఈ వివరాలని మంచి చెడు అన్ని కులాసాలన్నీ తెలుసుకున్న తర్వాత మరి ఇప్పుడు ఏం చేద్దామని అంటే, భోజనానికి అంటే కొంతమంది వంట చేసే సౌకర్యం ఉన్న వాళ్ళేమో వంట చేసి పెట్టి అన్నం ఇచ్చేది మాకు. ఇస్తే మా పెద్దలు పట్టుకొచ్చి పెట్టేది మాకు. వాళ్ళకి సౌకర్యం లేని వాళ్ళు బియ్యం ఇచ్చేది. బియ్యము, ఉప్పు, పప్పు, కారం, చింతపండు అన్ని ఇచ్చేది. ఇస్తే అవి తెచ్చి వండుకొని తినేది. ఇదే ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు అట్లా ఉన్న తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి, మరి ఏమండి వెళ్ళిపోతాం, ఇంకో ఊరికి వెళ్ళిపోతాం అంటే మీరేం చేసేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి? ఈ వాయిద్యాలు తీసుకొని అందరు అక్కడ కూర్చున్న తర్వాత అందరిని కూర్చోబెట్టి మా విద్యను వాళ్ళకి చూపిస్తారు. వాళ్ళ కులం గురించి వాళ్ళకి చెప్తారు. మీ చరిత్ర ఒక 2 మాటల్లో, ఒక 2-3 మాటలు, ఒక 2 పాటలతోటి వాళ్ళ యొక్క చరిత్ర మేము ఇట్లా ఉంది అని చెప్పి మేము వాళ్ళకు పాడి వినిపిస్తాం. వినిపిస్తే దాన్ని విని వాళ్ళకు ఒకవేళ ఆలోచన ఉంటే చెప్పించుకుందాం, మన యొక్క చరిత్ర చెప్పించుకుందాం అనే ఆలోచన వాళ్ళకి గనక ఉంటే కట్నాన్ని మాకు ఇచ్చేటటువంటి పారితోషికం కూడా, మరి మీరు ఎంత తీసుకుంటారు, ఆ పారితోషికం ఎంత ఇవ్వమంటారు చెప్పండి, మాకు మొత్తం పూర్తిగా చరిత్ర వినిపించండి అని వాళ్ళు అంటారు. మేము ఎందుకంటే ముందుగా ఒక 2 మాటలు అక్కడ పాడి వినిపిస్తాం కదా. అంటే వాళ్ళు చెప్పించే కోరికుంటేనేమో ఎంతో కొంత మాట్లాడుకొని ఆ 3 రోజులు చెప్పేది. కొంతమంది దాని మీద పెద్దగా ఇష్టం లేని వాళ్ళు, ఏం పర్లేదండి మాకు చరిత్ర వద్దు, చెప్పుడొద్దు, ఏదో 2 మాటలు మీరు ఇప్పుడు చెప్పింది కదా సార్లే, మాకు అంత సమయం కూడా లేదు, పనులకి వెళ్ళి అటు ఇటు వెళ్ళిపోతాం, ఇచ్చిన కాడికి తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి కొంతమంది. వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు ఇట్లాంటిప్పుడు మిమ్మల్ని ప్రత్యేకంగా పిలిపిస్తారా? పిలిపిస్తారు. అప్పుడు పిలిపించేది. అప్పుడు మేము ఎక్కడున్నా కూడా కంపల్సరీ పిలిపించేది. ఇప్పట్లో అవన్నీ తగ్గిపోయినాయి. ఆ ప్రేమలు వాళ్ళ దగ్గర కూడా లేవు. వాళ్ళు కూడా ఏంటంటే అంత కంప్యూటర్ యుగం అయిపోయింది, ఈ తిరగటం ఏంది, మీకు ఇయ్యటం ఏంది, మాకే బతకడానికి కష్టం అవుతుంది అని అంటాను. వాళ్ళకు బతకడానికి కష్టం అవుతుంది అని వాళ్ళు ఇయ్యకపోయేసరికి మాకు బతకడానికి కష్టం అవుతుంది. దాదాపు ఇప్పుడు నేను చూసిన మేడం, మా దాంట్లో ఒక 4 మనుషులు మొత్తం ఆకలి చావులే. అయ్యో, నేను నా కంటి ద్వారా నేను చూసిన. లేక ఎట్లా, భూములు లేవు, తినడానికి లేదు, ఏదైనా పని చేసుకుందామంటే మొదటి నుంచి కూడా ఈ కుల వృత్తి మీద బ్రతికిన వాళ్ళకి బయట కూలి పని చేసుకుందామంటే రాదు, చేయరాదు.
చేరాక కూడా అట్లా కొంతమంది చనిపోయారు. అప్పటి నుంచే నాకు బాధ అనిపించేది, ఏంది ఇట్లా ఎందుకు బతుకుతాను. అంటే ఇప్పుడు ఈ కుల వృత్తిలో ఉండే వాళ్ళు కూడా వేరే వైపు వెళ్ళిపోతున్నారా ఇప్పుడు? ఎందుకు 150కి ఎందుకు తగ్గిపోయింది? మీ కులానికి సంబంధించిన వాళ్ళు ఏమవుతున్నారు? ఉండాలి కదా. చనిపోవడమే అందరు దాదాపు. అప్పుడు ఎంతమంది ఉండేదో మరి మా తాతల నాడు తెలియదు నాకు. ఇక వాళ్ళు అప్పుడు జనాభా ఎంత ఉండేదో నాకు కూడా పెద్దగా ఐడియా లేదు. కానీ నేను నాకు తెలిసిన కాడికి, ఇప్పుడు ఉన్న కాడికి నేను ఎంక్వైరీ చేసిన ఆ మెట్టు వెంకటనారాయణ సార్ గారే ఒకసారి అంతా ఎంతమంది ఉన్నారో అందరినీ చెప్పయ్యా నాకు లిస్ట్ అని అంటే, నేను మొత్తం ఆ స్టేట్ మొత్తం ఎక్కడెక్కడ ఉన్నారు అన్ని ఆలోచించి ఒక వారం 10 రోజులు అందరిని ఒక తాటి మీద తీసుకొచ్చి వాళ్ళ పేరు రాసుకొని సార్కి ఇచ్చిన. ఇప్పుడుకైతే 150 మందే ఉన్నారు. మరి అప్పుడు ఎంతమంది ఉన్నారో ఎట్లా అనేది తెలియదు మనం, అది మా పెద్దలకు తెలుసు. కేవలం 150 మంది. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీరు ఏం చేస్తారు? ఇది మాత్రమే కాకుండా వేరే పని ఏమైనా చేస్తున్నారా? మీరు ఎంత సంపాదిస్తారు నెలకి? మీ పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు చదువుకుంటాను మేడం. నాకు 2 అమ్మాయిలు చదువుకుంటాను. ఒక అమ్మాయి ఫస్ట్ ఇయర్ చదువుకుంటాను, ఒక అమ్మాయి సెకండ్ ఇయర్ చదువుకుంటాను. నేను బయట మేస్త్రి పనికి పోతా. మేస్త్రి పని పోయినా కూడా మా కాడ కూలీ తక్కువనే అక్కడ, మా ఊళ్ళో చాలా తక్కువ. అది కూడా రోజు నడవదు, 2-3 రోజులు చేస్తే మళ్ళీ 2 రోజులు బందే. అంటే మీకు ఏది ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందండి? మీకు ఈ కుల వృత్తి కొనసాగిస్తే బాగుంటుంది అనిపిస్తుందా, లేకపోతే వేరే పని చేసుకుంటే బెటర్ అనిపిస్తుందా? ప్రేమతోటి అభిమానంతో దగ్గర తీసుకొని మీరు రావాలి అనే ఆలోచన వాళ్ళకు ఉండి ఉంటే మాకు అదే ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. మాకు కూడా ఆదాయం మిగులుతుంది, దాంట్లోనే మంచిగా ఉంది. కానీ వాళ్ళ దగ్గర కూడా అంత ఏమి ఇచ్చే పొజిషన్ లేరు. అంటే వాళ్ళు ఉన్నారు, దాంట్లో చాలా ధనికులు ఉన్నారు, కానీ అంత ప్రేమలు లేవు. మీకు కళాకారుల గుర్తింపు ఉందా? సాంస్కృతిక కళాకారులుగా గవర్నమెంట్ ఒక పెద్ద సాంస్కృతిక శాఖ ఉంది కదా తెలంగాణలో, ఆ గుర్తింపు ఉందా మీకు? గుర్తింపు ఉంది, కానీ ఆ సర్టిఫికెట్లు లేవు, అవి రాలేదు ఇంకా. ఆ సర్టిఫికెట్ల కోసమే అంటే వాళ్ళకి నెల పెన్షన్ ఇవ్వడము ఇలాంటివి ఉన్నాయా? లేవు మేడం, లేవు. ఓకే, దాని గురించి మాట్లాడదాము. నెక్స్ట్ అశోక్, ఏంటి అశోక్ మీ కుల వృత్తి మీరు ఎట్లా కొనసాగిస్తున్నారు చెప్పండి. ఎంత మీ వయసు ఎంత? 32. సో చదువుకున్నారా? కాకిపడగల అంటే ఏంటి అసలు? కాకిపడగల అంటే ముదిరాజులకు ఒక ఉపకులంగా వాళ్ళ ఆడబిడ్డల్లాగా వాళ్ళకు పండుగ చేస్తూ 3 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళ విలేజ్లు ఉంటాయి. ఇట్లా మాకు మనిషి కొన్ని విలేజ్లు అని ఉంటాయి అన్నట్టు. అక్కడికి వెళ్ళి 3 ఇయర్స్కి ఒకసారి వాళ్ళను మేము వచ్చాము, మరి ఆడబిడ్డలం కథలు చెప్తాం, పండుగ చేస్తాం, ఇంటింటికి బోనాలు చేస్తామని చెప్తే వాళ్ళు కూడా మాట్లాడతారు. కులమందరు వచ్చి మాట్లాడి మాకు గింత కట్టడని మాట్లాడి మాకు కథలు ఒకవేళ చెప్పమని వాళ్ళకి వీలైతేనే చెప్పమంటారు, లేకపోతే చెప్పకుండా మాకు కట్టం ఇవ్వాలి. అంటే వాళ్ళే చదువుతున్నారు ఇంక మమ్మల్ని. ఈ జనరేషన్ తగ్గట్టుగా ఇటువంటి వేషధారణతోని అంతమందికి ధోతి అలా నార్మల్గా పటము, ఇలా పటం ఉంటుంది, పటం ఉంటుంది, కర్రతోని పటం చూయించుకుంటా కథ చెప్పేది. ఇప్పుడు జనరేషన్ మారుతుంది, అందరికీ నచ్చాలి. కొంతమందికి వేషాలు కావాలి, కొంతమంది జోకులు కావాలి, కొంతమందికి స్టోరీ కావాలి. అన్ని తీర్లుగా ఇప్పుడు అన్ని తీర్లుగా నూతనంగా తయారు చేసి మేము కూడా అందరికి నచ్చే విధంగా ఇప్పటికి కూడా విలేజ్లో చెప్తే విలేజ్లో ఒక 2-3 అవర్స్ దాకా కంటిన్యూస్గా ఉంటుంది. డే అన్నా డే పెడతాము, నైట్ అయితే పెడితే ఒక 2-3 దాకా ఉంటుంది. కాకిపడగల అనే దానికి మీనింగ్ ఏమైనా ఉందా? ఉందండి. అయితే వెయ్యాతి ముందుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పుట్టినప్పుడు వెయ్యాతి వాళ్ళ భక్తుడు, అతని కుమారులు ఎవరంటే ఒక 5గురు ఉన్నారు. ఆ 5గురిలో ఒకతను ముదిరాజు. ఆ ముదిరాజుకు మళ్ళీ 5 కుమారులు ఉన్నారు. 5 కొడుకుంటే అందులో ఉన్న చిన్నవాడు మేము కాకిపొడిగల క్యాస్ట్ అన్నట్టు. అయితే చరిత్ర చెప్తే ఇది 1 డే పడుతుంది, బాగా పెద్ద. మహాభారతం కూడా అసలు స్టోరీ చెప్పేది మేమే. మహాభారతము మొత్తం కథలు చెప్పాలంటే ఒక 1 ఇయర్ అయినా ఉడవది, అంత స్టోరీ ఉంది మా దగ్గర. మహాభారతం స్టోరీ చెప్పాలంటే ఒక 1 ఇయర్ అయినా ఉడవదు. కానీ ప్రతి ఒక్క ఊరికి ఒక 5 రోజులు, ఏమైనా చనిపోతే 3 ఇయర్స్కి ఒకసారి వెళ్తాం కదా, అప్పుడు మాకు కట్నం మాట్లాడి మాకు సావు వాళ్ళ పేరు మీద కథ చెప్పించి మాకు కట్నం ఇస్తారు వాళ్ళు. మీ ప్రదర్శన ఎట్లుంటుంది ఊర్లోకి మీరు వెళ్ళినప్పుడు? శ్రీ శారదాంబదేవికి దాసుడనై శరణు చేతు ధర నిలదలతు దోషంబులను వెడబాపవమ్మా వాసిగ జగదాంబ నీకు వందనమమ్మా.
అటువంటి ఏమో రారాజులైన పూర్వకాలమందున మహాభారతమైన ఎలా జరిగిందయ్యా. శంతనుని కానించి ఏమో మహాభారతమైన ప్రసిద్ధిలోనికి చేరవచ్చాది. తరువాత జన్మించిన వాళ్ళు ఎవరనంగా పెద్దవాడు ఏమో ధృతరాష్ట్ర మహారాజు, రెండోవాడు ఏమో పాండురాజు. పాండురాజు కొడుకులైన 5 పంక్షీయ పాండవులు, ధృతరాష్ట్రుని కుమారులైన 100 మంది కౌరవులైన వాళ్ళైనా ఉన్నరేమి. ఆ రామ రమ ఓ రామ ఓ రామ వీరాది వీరులయ్యా ఓ దేవా. ఇది మాది వెనక స్టైల్. ఇప్పుడు మార్చాము కొంత, ఇప్పుడు కూడా మార్చాము. మోడర్న్ ఓకే, మోడర్న్ మహాభారతం జానపద గీతాలు ఉన్నాయి. అలా కీచకుంది. ఏమే సైరేంద్రి, ఏమే నిన్ను వలసి వచ్చాను, నా అంతటి అందగాడు దొరుకుట నీకు కళ్ళ రంబు, సై అంటే స్వర్గాన్ని చూయిస్తానే సుందరి అని చెప్పి యక్షగానం స్టైలు, భాగవతం స్టైలు ఇవన్నీ కూడా చేస్తాము. కానీ రాత్రి అయితే రారాజులం, తెల్లవారితే బికారులు, భిక్షగాలం. రాత్రిపూట ఈ వేషధారణలో చూస్తే అందరూ మెచ్చుకుంటారు, బాగుంది అంటారు. తెల్లవారితే మా పరిస్థితులు ఇంటికి వస్తే మరి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే గవర్నమెంట్ మాకు సాయం చేయాలి. ఎందుకంటే అసలైన కుల వృత్తులు పట్టుకొని ఇంతవరకు కొనసాగించుకుంటూ బ్రతికేది మేము. మాకు ఎలాంటి సాయం కూడా గవర్నమెంట్ నుంచి రావడం లేదు. ఒక పింఛన్ కానీ, కళాకారులు పింఛన్ కూడా లేదు. ఎవరికి కొంతమందికి ఇల్లు లేవు, హౌసెస్ లేవు, ఏం లేవు. మేము ఊరు నుంచి ఊరికి ట్రావెల్ చేస్తాం కదా, అందుకొరకు మాకు ఆటోలు అవన్నీ కొద్దిగా సబ్సిడీతోనే ఇవ్వాలని చెప్పి చాలా దిక్కులో తిరిగాము. చాలా దిక్కులో అది కూడా గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు, మాకు ఇవ్వడం లేదు. ఎలాంటి కూడా గవర్నమెంట్ నుండి అసలు మాకు ఈ రాజ్యాంగంతో వచ్చే హక్కులు లేవు, ఈ ప్రభుత్వాలు ఇచ్చే హక్కులు లేవు, ఎలాంటి కూడా మాకు రావట్లేదు గవర్నమెంట్. మీకు కూడా వ్యవసాయం ఏమి వృత్తిగా ఉండదు. ఈ ప్రదర్శనలు తప్పితే ఇంకేం చేస్తారు? మేము ఏం చేయం, ఒక ప్రదర్శనలు తప్ప మాకు వేరే ఏ ఫీల్డ్లో టచింగ్ ఉండదు. ఏ పని చేయలేము, ఏ పని ఉండదు. ఆ కథలు చెప్తేనే బ్రతకాలి, లేకుంటే లేదు. వెనకటి నుంచి ధర్మాలు ఎలా ఉండాలి, నీతులు ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, అందుకొరకే అప్పుడు ఈ అన్ని స్టోరీలు లైవ్లో విని వాళ్ళు కూడా కొద్దిగా ఈ తప్పులు చేయాలని భయపడేది. అవి ఇప్పుడు ఎప్పుడే తగ్గిపోయాయో ఇలాంటి నేరాలు ఘోరాలు చాలా పెరిగిపోతున్నాయి. అంటే అన్నతో తమ్ముడు ఎలా ఉండాలి, తమ్ముడితో ఇలాంటి చరిత్రలు చెప్పే వాళ్ళు ఉంటే ప్రతి ఒక్క క్యాస్ట్కు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. చెప్తే ఏమవుతుందంటే ఊళ్ళల్లో కూడా కొద్దిగా ధర్మం అనేది ఎలా, ఇప్పుడు రావణాసురుడు సీతను ఎత్తుకెళ్తే ఎలా జరిగింది, ఇవన్నీ లైవ్లో చెప్తే బాగుంటుంది. వాళ్ళకి అర్థమైపోతుంది, విలేజ్లో పిల్లలకు వాళ్ళందరికీ అర్థమైపోతుంది. ఇప్పుడు నేరుగా వాళ్ళ కళ్ళ ముందుకు వచ్చింది కాబట్టి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనుకో, వాళ్ళ మీద ఉండి వాళ్ళు మారుతారు. పిల్లలు కూడా మారుతారు. చిన్నప్పటి నుంచి పిల్లలకు తీసుకొచ్చే కథ అంటే మహాభారతం 10 అమ్మడవే పాండవ కథ వినాలన్నారు, 5 అమ్మడవే హరికథ వినాలన్నారు, వింటే భారతమే వినాలన్నారు, తింటే గారెలే తినాలన్నారు. అలాంటి మహాభారత చరిత్ర విన్నా ఎంతో పుణ్యమట, చాలా వెనకటి నుంచి కూడా అలా వినేది. బండ్లు కట్టుకుని వచ్చి కూడా కథలు చెప్తుంటే వినేది వెనకట. కానీ ఇప్పుడు ఏమైంది, ఇక చెప్పించుడు తగ్గింది, కొద్దిగా ప్రభుత్వ ప్రోత్సాహం ఏం లేదు. దానివల్ల వీళ్ళు చెప్పకుండా వెనకబడుతుంటే అదే కనుమరుగైపోతుంది. అయినా ఈ రోజుల్లో కూడా మా పిల్లలను కూడా దీంట్లోనే ఉంచి ఇదే నేర్పుతున్నాం. దీంట్లో ఏమీ భవిష్యత్తు లేనప్పుడు ఎందుకు దీంట్లోనే ఉంచాలి అని అనుకుంటున్నారు? అయితే ఏమిటంటే ఎన్ని ఉన్నా కానీ కులవృత్తి విడవకూడదు. మా ధర్మాన్ని మేము పాటించాలి, మా ధర్మాన్ని మేము అసలు విడవకూడదు. వాళ్ళ లైఫ్లో ఇంతవరకు కూడా కొంత వాళ్ళు చేస్తున్నారు. మాకు ఆశ్రిత కులంగా అయితే ఎవరు ఉన్నారు వాళ్ళు కొంత ఇస్తున్నారు కాబట్టి దాన్ని మేము వదిలిపెట్టాము. ఇప్పుడు వాళ్ళు చేపలు పడతారు ముదిరాజులు, వాళ్ళకి చెరువు మీద ఎంత హక్కు ఉందో మాకు కూడా వాళ్ళ మీద అంత హక్కు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా వేరే ఎన్ని చేసుకున్నా కానీ మళ్ళీ చేపల పాలు ఉంటాయి, ఆ కమ్యూనిటీలో వాళ్ళకి సొసైటీలో పాలు ఉంటుంది, వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళకి చేపల పిల్లలు ఫ్రీగా ఇచ్చారు, వాళ్ళకి వెహికల్స్ ఎక్సెల్ ఫ్రీగా ఇచ్చారు. అదే మాలాంటి వాళ్ళకి ఇవ్వకూడదండి. వాళ్ళకి ఉన్నట్టు కూడా మీకు లేదా? అంటే వాళ్ళ దాంట్లో మేము క్యాస్ట్ లేదు కదా, వాళ్ళకు ఉపకులం కదా, వాళ్ళ క్యాస్ట్ వరకే వచ్చాయి. మమ్మల్ని అక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. తక్కువ కులం కాబట్టి మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు చాలా. అంటే తక్కువ కుటుంబాలు ఉన్నాయి కదా, ఒక దిక్కు ఓటు బ్యాంక్ ఉంటే బాగుంది. జిల్లాకు ఒక 10-20 మంది అలా కుటుంబాలు ఉన్నాయి. ఒక దిక్కు ఉంటే మేము కూడా అడిగేవాళ్ళం. మీది కూడా సంచారం ఉంటుందా? ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళిపోవడం ఉంటుందా? అవును. ఇప్పుడు మాకు ఒక 20 ఊళ్ళు 30 ఊళ్ళు ఉంటాయి. 3 years ఒకసారి వెళ్తాం. ఎండాకాలం వెళ్తాం. దసరా నుండి ఎండాకాలమే ఎక్కువ. ఈ వర్షాకాలం మళ్ళీ పోం. వర్షాకాలం ఇళ్ళల్లో ఖాళీగా ఉంటాం. ఎండాకాలం ఈ విలేజ్లో 1 month ఉంటాం. 1 month ఉండి ప్రోగ్రామ్స్ వాళ్ళు వసూలు చేయడం, ఇంటింటికి
బియ్యం కానీ అవన్నీ వసూలు చేసుకొని కథలు చెప్పి ఆ 1 మంత్ తర్వాత మళ్ళీ వేరే ఊరికి వెళ్తాం అదే ప్రకారంగా. ఇంకొకరికి ఇట్లా ఒక 2-3 ఊర్లు అయ్యాక ఇక వర్షాకాలం వస్తుంది కదా, మళ్ళీ ఇంటి దగ్గరికి వస్తాం. మాకు ఇల్లు ఎక్కడ పర్వతగిరి, మాది పర్వతగిరిలో మామూలుగా ఇల్లు ఉన్నాయి, స్థలాలు కానీ ఏమి భూములు జాగాలు ఏమి లేవు. చాలా మందికి ఇల్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మీ ఫ్యామిలీస్ లో పిల్లలు చదువుకోవడానికి అవుతుందా? ఆ చదువు లేనిది కథ రాదు కదా. మహాభారతము చదవాలి, చదువు ఉండాలి. అది చదవాలంటే, చరిత్ర చదవాలంటే చదువు ఉండాలి, అదే 2 నేర్చుకోవాలి. ఎక్కడి దాకా చదువుకున్నారు? అంటే ఉద్యోగాలు వస్తున్నాయా? అంటే పై స్థాయిలో ఉద్యోగాలు రావట్లేవు. మా దాంట్లో చదువుకున్న వాళ్ళు, డిగ్రీ వరకు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అయినా వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేట్ మొన్నటి దాకా రాలేదు. దానివల్ల జాబులు రావట్లేవు. వాళ్ళు చదువుకొని కూడా మాకు ఏమీ లేదని చెప్పి మళ్ళీ ఇదే మా ఫీల్డ్లోకి వచ్చి ఇక చదువు అవసరం లేదు, 10th వరకు చదువుకొని పై చదువులు కూడా చదవమని చెప్పని మళ్ళీ ఇదే వృత్తి చేస్తున్నారు. ఈ వృత్తి చేస్తే అంటే బాగుంది. ఇక మళ్ళీ బయటికి పోతే ఒక్కరు కూడా జాబ్ ఇవ్వరు. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వట్లేదు? ముదిరాజుగా ఇస్తున్నారా లేకపోతే కాకి పడగలుగా ఇస్తున్నారా? కాకి పడగల మొన్న తిరగంగా బీసీ కమిషనర్ వాళ్ళు మామూలు గుర్తించి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగినాక వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లా వేరైనాక ఆ ఒక్క జిల్లాకి రావట్లేదు, మిగతా జిల్లాలకు వస్తుంది. ఆ ప్రాబ్లం ఎన్నోసార్లు బీసీ కమిషనర్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. అంటే అధికారులకు ఆ క్లారిటీ లేదు. అయితే అక్కడ ఏమైంది, మీ క్యాస్టే లేదు, మీ క్యాస్ట్ చూపించట్లేదు, ఎక్కడుంది మీ క్యాస్ట్. సో ఫస్ట్ గుర్తించాలి. ఇప్పుడు అక్కడ ఇచ్చారని మేము చెప్తే మాకు ఇక్కడ చూపించట్లేదు, ఎట్లా ఆన్లైన్లో చూపించట్లేదు, మీరు అక్కడికి ఇవ్వండి. హైదరాబాద్కి ఎన్నిసార్లు తిరగాలండి. నెక్స్ట్ వెళ్దాము. గౌడ జెట్టి గారు, గౌడ పూజారులు అని అంటారు కదండి, సో మీ గురించి చెప్పండి. అంజయ్య గారు, ములంగూరు అంజయ్య, వావిలాల గ్రామం, గౌడ పూజారులం. గౌడ చెట్టి అంటే గౌడ కులంలో 5 కులాలు ఉంటాయి, అందులో మాదొక కులం. 5 కులాలల్లా గౌడవారు ఎలా జన్మించారు, అసలు గౌడవారికి ఉండబడిన సాంప్రదాయం ఏంటి? కృతాయుగంలో గౌండ్లు జన్మించారు. అన్ని జాతులు, భూమి ఆకాశం పుట్టినప్పుడే గౌండ్లు కూడా పుట్టారు. పుట్టినప్పుడు గౌడ కులానికి తరతరాలుగా కలియుగం ఆసంతం వరకు కూడా గౌడవారి చరిత్ర మిగిలి ఉండాలి. గౌండ్లు అంటే ఎట్లా జన్మించారు, అసలు గౌడవారికి ఉండబడిన ఆచారం ఏంటి, గౌడ కుల పూజారిగా ఉండి మన గౌడ కుల సాంప్రదాయం తగ్గకుండా మన సాంప్రదాయ పద్ధతులు ఎట్లా ఉంటాయి, గౌండ్లు అంటే ఎట్లా జన్మించారు, గౌడ కులానికి ఉండబడిన ఆచారం ఏంటి అని మీరు ఉండాలి. మీరు మన గౌడ కుల పద్ధతి ఇట్లా ఉండాలని కలియుగం ఆసంతం వరకు కూడా మీరు చెప్తూ మీరు ఉండాలి అని మమ్మల్ని నియమించారు. ఇక బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఈ గౌడ పురాణాన్ని ఎట్లా చెప్పాలి, గౌడ పురాణం అంటే ఏంటి, గౌడ కులానికి ఉండబడిన సాంప్రదాయం ఏంటి, ఇది ఈ పటం తీసుకెళ్లి చెప్తారు. ఈ పటాన్ని చెప్పుకుంటూ వాళ్ళకు కంఠమామేశ్వర స్వామి వాళ్ళ కులదైవం, రేణుకా ఎల్లమ్మ వాళ్ళ కులదైవం అమ్మవారు, ఆ కొలుపులు కొలుస్తాం. అప్పుడు పురాతనంలో ఆ కృతాయుగంలో ఇగో తాటి మొదట్లో తీశారు. అంటే అప్పుడు ఒక మంత్రోపదేశం చేసి తాటి మొదట్లో కూర్చొని అక్కడ ఒక మంత్రాన్ని చదివి అప్పుడు ఆ కమరుణ్య మహర్షి పంచాక్షరి మంత్రం, అంటే ఇప్పుడు ఓం నమ శివాయ అనేది పంచాక్షరి మంత్రం, అతని పేరు కమరుణ్యుడు అని పేరు పెట్టారు. ఈ కమరుణ్య మహర్షి తాటి వనంత్రాన్ని దానంగా కోరుకున్నాడు. తాటి వృక్షాలు వనంత్రాన్ని తపస్సు వృక్షాల కింద అని దానంగా కోరుకుంటే తాటి వృక్షాలను ఏం చేసుకుంటావయ్యా అని శంకరుడు అడిగిండు. అంటే దాంట్లో అమృతం ఉంది స్వామి, నువ్వు తాటి వృక్షాన్ని నాకు దానంగా ఇచ్చినట్లయితే దాని నుండి పంచామృతం తీసి మీ దేవతలకు పోస్తా అన్నాడు. అంటే సురా కళ్ళు దాంట్లో ఉన్నది దేవతలు కూడా గమనించలే. ఆయన సృష్టిలో జన్మించాడు కాబట్టి తాటి వృక్షంలో పంచామృతం ఉన్నది అని కమరుణ్య మహర్షి గమనించింది. గౌడు అంటే ఎందుకు వచ్చింది అంటే ఆ సుర తీయడం వల్ల, గౌడస్య అనే మంత్రాన్ని చదివి ఆ సుర తీయడం వల్ల నీ పేరు గౌడ కులం అని. అప్పటి నుంచి వాళ్ళకి గౌడ కులం చెట్లు అనేవి వస్తూ ఉన్నాయి. ఇక తాటి చెట్లు దానంగా పరమేశ్వరుడు ఇచ్చాడు. కళ్ళు తీయడం అనేది వృత్తిగా అంటే మరి ఈ తాటి చెట్లు తర్వాత కమరుణ్య మహర్షి సుర తీసి దేవతలందరికి పోస్తున్నాడు. అంటే అప్పట్లో మనం వినే సురాపానం అనేది కళ్ళు. మీ కళ ఎలా ఉంటుంది, ఒక్కసారి ఏమన్నా చిన్న ప్రదర్శన. కళ్ళు గీయవలేరా సురలకు పచ్చిపోయవలేరా, కళ్ళు గీయవలేరా సురలకు పచ్చిపోయవలేరా, కళ్ళు గీయవలేరా సురలకు పచ్చిపోయవలేరా, కలుగాదు సురలందరూ కూడుక పంచామృతమని ప్రాణము విడతురు, కలు గీయవలేరా సురలకు
కానిచనేసుకొని ఎరుమెట్లతో ఎరుమెట్లతో కానిచనేసుకొని మెట్టు మెట్టు సాధించి ఎక్కియు పై మెట్టు మీదనే గట్టిగా నిలబడి కలుగియవలెరా సురలకు పంచిపోయవలెరా వెంకటనారాయణ గారు, ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ గురించి చెప్పండి. ఇది కామన్ గా అందరి ఇష్యూ కదా, ఒకసారి మీరు చెప్పరా? అయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఏ అయితే కులాలు ఉన్నాయో ఆ కులాలకు డిపెండ్ అయినటువంటి ఉపకులాలు ఉన్నాయి, వాటిని గుర్తించాల్సిన అవసరం ఉందని ఒక వాదనతో అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేసి దాన్ని బిఎస్ రాములు గారు దానికి ప్రెసిడెంట్గా చైర్మన్గా ఉన్న పీరియడ్లో నేను వెళ్ళి కొన్ని కులాలను గుర్తింపు కావాలని ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నిమిత్తం ఈ కాకి పడగల వాళ్ళు, ఈ అద్దపు వారు, గౌడ జెట్టి వారు, ఏనూటి వారు, మందహెచ్చులు, ఇట్లా కొన్ని కులాలు అన్ని కలిపి ఒక 17-18 కులాల వరకు సబ్మిషన్ చేశాము. అందులో వాళ్ళు ఆ కమిటీ వాళ్ళు అన్ని పర్యవేక్షణ చేసి అన్ని కోణాల్లో పరిశీలించి కొన్ని కులాలను 17 కులాలను మెన్షన్ చేసి వాళ్ళని గుర్తింపు ఇచ్చారు. ఆ 17 కులాలలో ఉన్నత వర్గంలో ఉన్నటువంటి 4 కులాలను యాదవ్, అయ్యార్ ఇలాంటి కొన్ని కులాలను, ఒక 4 కులాలను బీసీడీలో, మిగతా 13 కులాలను బీసీఏలో కలిపారు. కలిపి ఇది వీళ్ళు అగ్రస్థానంలో ఉన్నారు వీళ్ళు అని చెప్పి 4 కులాలు తీసేసి మిగతా 13 కులాలు సంచారులు, వీళ్ళు అర్ధ సంచారులు, గ్రామం వెళ్తున్నారు కనుక వీళ్ళని బీసీఏలో చేర్చాలి. వీళ్ళకు ఉన్నత స్థానం లేదు, వీళ్ళు అట్టడుగు స్థానంలో ఉన్నారు, విద్యలో కానీ ఎకనామికల్గా అన్ని ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, వీళ్ళు చదవలేక నిరక్షరాస్యులుగా మిగిలిపోతున్నారన్న ఉద్దేశంతో బీసీఏలో సంచారులుగా, అర్ధ సంచారులుగా ఆ కమ్యూనిటీ ఇచ్చారు. కాకపోతే ఈ గుర్తింపు అనేది రాష్ట్ర ప్రభుత్వం వరకే జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఇప్పుడు అశోక్ ఇతను మల్లేష్ అన్నట్లు మల్లేష్కి అయితే ఎన్నో ఇబ్బందులు గురి చేశారు అక్కడ ఉన్నటువంటి అధికారులు. తన దగ్గరికి వెళ్తే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడానికి, అయ్యా మా పిల్లలు చదువుకోవాలనుకుంటున్నారు, 10వ తరగతి పూర్తయింది, మాకు సర్టిఫికేట్ ఇవ్వండి అని అదే ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు మీ కులము ఇక్కడ చూపించట్లేదు, మా నెట్ లో మాకు జీవోస్ రాలేదు, మేము ఎలా ఇవ్వాలని ఎన్నో ఇబ్బందులు గురి చేశారు. అయినప్పటికీ తను ఒకసారి నాకు గుర్తు చేసిన మరుక్షణం బీసీ కమిషన్ మరోసారి వెళ్ళి అక్కడి నుంచి ఒక ఆర్డర్ పంపించి ఆ లిస్ట్ లో చేర్చేటట్టుగా ప్రయత్నం కూడా చేశాము. తర్వాత కొన్ని నెలల తర్వాత ఇబ్బంది కూడా ఆయన క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. ఈ రోజు వాళ్ళ పిల్లలు కూడా ఇంటర్మీడియట్ ముందుకెళ్తున్నారు. మరి ఆకలి చావులు అని చెప్తే చాలా బాధ వేసిందండి. చాలా బాధ. ఇప్పుడు ఆర్థికంగా అసమానతలతో లోనైనటువంటి కులాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతంలో కుల ఉత్పత్తులుగా మిగిలిపోయి పురాణ కాలం నుంచి కళలు నమ్ముకున్న కళాకారులు ఈ రోజు దుర్భరమైన పరిస్థితి. అంటే నాకు ఇక్కడ ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇక్కడ సాంస్కృతిక శాఖ చాలా బలంగా ఉంది కదా, అయినా వీళ్ళు వృత్తి అంటే కళనే వృత్తిగా చేసుకున్న వాళ్ళు, వీళ్ళు మధ్యలో కళాకారులైన వాళ్ళు కాదు. సాంస్కృతిక శాఖ నుంచి ఒక గుర్తింపు కానీ, ప్రభుత్వం నుంచి ఒక పెన్షన్ కానీ ఎందుకు లేవు? అదే అండి, ఆ దిశగా ఎప్పుడు ప్రయత్నాలు చేయలేదా? ఆ సాంస్కృతిక శాఖ చెప్పుకోవడానికి గొప్ప సంస్థగా ఉంది, కానీ వాళ్ళందరినీ చూసి ఈ కళలను గుర్తించి కళాకారులు అసలు ఎక్కడెక్కడ ఉన్నారో ఐడెంటిఫై చేసి వీళ్ళకు కొంత ప్రోత్సాహంగా ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలు కావచ్చు, ఈ బతుకమ్మ ఉత్సవాలు కావచ్చు, ఇలాంటి ప్రభుత్వం నిర్వహించే ప్రతి కార్యక్రమం చేయాలి. కానీ ఇప్పటి వరకు వీళ్ళు 2000 సంవత్సరం నుంచి వీళ్ళు ముందుకొస్తూ 2005లో ఎన్నో ప్రోగ్రామ్స్ తెలుగు యూనివర్సిటీలో అక్కడ చేశారు, రవీంద్ర భారతిలో చేశారు, 2010లో 15లో చేసి 2020లో ప్రభుత్వం కుల గుర్తింపు ఇచ్చినప్పటికీ 2020 నుంచి 25 వరకు ఈ 5 సంవత్సరాలు కూడా ఒక్క ప్రోగ్రాం ఇప్పించలేని సంస్కృతికి శాఖ ఎలా ఉందని మీరు నమ్మాలి? ఎలా మీరు దాన్ని వేడుకోవాలి? ఎన్నోసార్లు వీళ్ళందరూ అప్లికేషన్ తీసుకెళ్లి కూడా సంస్కృతి శాఖకు సమర్పించాము. మరి సాంస్కృతిక శాఖ ఇప్పుడు ఎవరికి పనిచేస్తుంది? ఎవరున్నారు సాంస్కృతిక శాఖలో కళాకారులుగా? తెలంగాణ మూమెంట్ లో కళాకారులుగా ఉన్న వాళ్ళు ఉన్నారా, లేకపోతే కేవలం కొన్ని కులాల వాళ్లకు ఉపయోగపడేటట్లుగా చేస్తున్నట్లుగా సాంస్కృతిక కళాకారులకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు? వృత్తి కళాకారులు ఉన్నారా? వృత్తి కళాకారులు ఉన్నారు కొద్ది మంది వరకు, కానీ ఇంకా సమూలంగా పరిశీలించి ప్రతి ఒక్కరికి చేరువయ్యేలాగా ప్రతి కళాకారుల పట్ల, ప్రతి కుల వృత్తుల పట్ల, ప్రతి వీళ్ళని గుర్తించి అసలైన కులం వాళ్ళని గుర్తించి వీళ్ళకు కూడా ప్రోత్సాహంగా గుర్తింపు కావాలని ఇంకా స్ట్రెంథన్ అవుతుంది తెలంగాణ అస్తిత్వము అనేది సాంస్కృతిక శాఖ ద్వారా ఇంకా వ్యాపించబడుతుంది కదా, అంటే ఇంకా ఎక్స్పాండ్ వచ్చి ఇన్ని రోజులు అవుతుంది మేడం, ఇంతవరకు దాకా మనకు క్యాస్ట్ సర్టిఫికెట్ లేదు, మమ్మల్ని ఈ పరిస్థితులు ఉంచారంటే ఎంత దురదృష్టం అండి. ఈ గుర్తింపుకు వచ్చిన 17 కులాలలో 13 సంచార కులాలు అనుకున్నప్పుడు ఈ 13 మందికి కూడా ఇంతవరకు సాంస్కృతిక శాఖ ఏనాడు ఆహ్వానం పలికి
వాళ్ళకు ఒక ఐడెంటిటీ కార్డులు కానీ ఒక గుర్తింపులు కానీ లేదా ఒక ప్రోగ్రామ్కి అవకాశం కానీ ఇంతవరకు కల్పించలేదు. మేము ఎక్కడికైనా ప్రోగ్రామ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ప్రోగ్రామ్ చేస్తే విలేజ్లలో 1000 మందిని మేము పిలుస్తాము. పిలుస్తే అంటే మీరు గవర్నమెంట్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేస్తే ఇప్పుడు ఎందుకంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా పదే పదే చెప్తోంది మేము కులగణన చేస్తాము అని చెప్తోంది. ఎవరు ఎంతమంది ఉంటే వాళ్ళకి అంత వాటా దక్కాలంటోంది. సో ఇది ప్రజాపాలన అని చెప్తోంది. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వట్లేదా, మీరు అప్రోచ్ అవ్వట్లేదా అనేది? మేము వెళ్ళినా కానీ వాళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వరు, మేము ట్రై చేసినా కానీ మమ్మల్ని రానివ్వరు. వాళ్ళ కింది స్థాయి అధికారులు మమ్మల్ని ఆపేస్తారు. అంటే నేను ఈ మిమ్మల్ని ముందు పెట్టుకొని చెప్తున్నది మీరైతే సిద్ధంగా ఉన్నారు అని చెప్తున్నారు. గవర్నమెంట్ పిలిస్తే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఎప్పుడు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటుంది. ఈ వృత్తి కళాకారులు చాలా తక్కువ నంబర్లో ఉన్నారు. వాళ్ళని అట్లీస్ట్ ఆ వేదికల మీదకి పిలిచి వీళ్ళు ఊర్లలో ఏ పని చేస్తారో ఆ పని ఆ వేదికల మీద సాంస్కృతిక కళాకారులుగా వృత్తి కళాకారులుగా చేయిస్తే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అందరికీ కూడా వీళ్ళ గురించి తెలుస్తుంది. ఎందుకంటే నేను వీళ్ళతో మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది. అంటే నాకే పూర్తిగా తెలీదు, నాలాగా చాలా మందికి తెలీదు. ఈవెన్ గవర్నమెంట్లో ఉండే వాళ్ళకి కూడా మీలాంటి వాళ్ళ గురించి తెలుసు అని నేను అనుకోవట్లేదు. మీరేమన్నా చెప్తారా రేవంత్ రెడ్డి గారికి? రేవంత్ రెడ్డి గారు అయ్యా గత ఏళ్ళలో చేసినటువంటి ప్రభుత్వాలు వాళ్ళకు కూడా మేము మెమోరియల్ ఇచ్చుడు జరిగింది. మరి కేసీఆర్ కూడా మేము ఖచ్చితంగా కళాకారులను ఆదుకుంటామని మాట ఇచ్చుడు జరిగింది. కళాకారులకు కన్నీళ్ళు తప్ప ఆయన చేసింది ఏమి లేదు. మరి మీరు కూడా ఇంతకుముందు కూడా అడుగుతున్నారు మేము కళాకారులకు ఖచ్చితంగా మేము అన్ని విధాలు ఆదుకుంటాము చేస్తామని. ఆ ఆశ మాకు ఇంకా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇస్తే ఏ విధంగానైతే మీరు ఇస్తారో ఆ విధంగా మేము సంతోషపడతాము. మా కుటుంబాలన్నీ మాకు భూములు లేవు, జాగలు లేవు. ఒకవేళ ఈయన విడలైతే ఏ ప్రభుత్వాలకు ఎట్లా ఏ విధంగా జరిగిందో ఆ విధంగానే అందరికీ జరుగుతుంది. మేము ఇదే ఆశతోటి మమ్మల్ని పెట్టకూడదు. దయచేసి ఎన్నో చేస్తాను మీరు పథకాలు పెట్టి ఈ యొక్క బతుకమ్మలు కానీ సీరియల్ కానీ ఆడిబిడ్డలు కానీ ఇస్తారు. అయ్యా మీకు అతని నుంచి చేసుకొని బతికేటోళ్ళు మాకు ఏదైనా ఇస్తే ఎల్లకాలము మీ జీవితంలో పాలాభిషేకం చేసుకొని అభిషేకం చేసుకొని మొక్కుతో దేవుడు మొక్కినట్టు ఒక గౌరవప్రదమైన పెన్షన్ ఇస్తే చాలు అని కోరుకుంటున్నారు. ఐడెంటిటీ కార్డు ఇష్యూ చేస్తే ఏ చెట్ల కింద ఐడి కార్డు ఇవ్వాలి, ఐడి కార్డు గుర్తింపు కార్డు ఇవ్వాలని ఆ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. దయచేసి ఈ గవర్నమెంట్ కూడా పట్టించుకోకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి? ఇక మేము ధర్నాలు చేసుకుండడం, మేము ఆఫీసుల పూట ముట్టడి చేసుడు, మా ఎమ్మెల్యే దగ్గరికి పోయి అడగడం ఇవన్నీ జరుగుతాయి. ఏమో అంతవరకు పరిస్థితి రాకూడదు అని చెప్పి కోరుకుందాము. సో మనం ఈ వేదిక నుంచి నేను కూడా మా బాధ ఆవేశాలతో గవర్నమెంట్ దృష్టికి వెళ్తే పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు మనం తీసుకెళ్ళాము, చూద్దాం రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందిస్తారేమో. మీరేం చెప్తారు కృష్ణమూర్తి గారు? పోయిన గతం ఎన్నో గవర్నమెంట్లు పోయిన ఎన్నో ఉన్నాయి. కళలు అందరు పోషించుకొని మా బతికిరెడ్డి గారు నెల నెల పింఛన్లు ఇచ్చి ఇళ్ళ జాగలు ఇచ్చి రథాలు ఆ ఇళ్ళ కింద ఇయ్యకుండా అలా ఉన్న గుడిచెలు సరిపోతాయి. కానీ పింఛన్ ఇస్తే మాత్రం మాకు ఒక నెలకు ఒక 5,000 చొప్పున వాటిని మేము గౌరవిస్తాం. అందరూ కలిసి 20,000 మంది కూడా లేరు. ఇప్పుడు నాకు వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఈ 5 ఉపకులాల వాళ్ళు ఇక్కడికి వచ్చారు. మిగిలిన ఏవైనా ఉపకులాల వాళ్ళు ఉంటే మహా అయితే 50,000 మంది, తక్కువే ఉంటారు, ఇంకా తక్కువే ఉంటారు. 20,000 మంది ఉంటారా? 20,000 మందికి నెలకి ఒక అంటే కుటుంబ సభ్యులకి అందరికీ కూడా కాదు, అట్లీస్ట్ దాంట్లో ఉండే ఒక్కొక్కరికి ఆ కళాకారులకి ఒక 5,000 ఇచ్చినా కూడా అది పెద్ద బడ్జెట్ ఏమైపోదు. కానీ వాళ్ళకి జరిగే మేలు చాలా ఎక్కువగా ఉంటుంది. సో గవర్నమెంట్ చాలా ప్రౌడ్గా చెప్పుకోవాల్సిన విషయం ఇది. నాకు తెలిసి నెగ్లెక్ట్ అయింది అని అనుకుంటున్నాను, నెగ్లెక్ట్ చేశారేమో అని చెప్పి. దయచేసి ఇప్పుడైనా సరే గవర్నమెంట్ అట్లీస్ట్ రియలైజ్ అవ్వాలి. గవర్నమెంట్ కూడా చాలా గొప్ప పేరు తెచ్చే కార్యక్రమం ఇది. ఈ వృత్తి కళాకారులని గుర్తించి వాళ్ళకు పెన్షన్ ఇచ్చి వాళ్ళకు ఒక జీవన వృత్తిలాగా ఇచ్చి గౌరవిస్తే ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్స్కి పనికొస్తుంది, సాంస్కృతిక శాఖకు చాలా బాగుంటుంది. సో వీళ్ళు వృత్తిరీత్యా కళాకారులు కాబట్టి వీళ్ళని కాపాడుకోవడం ద్వారా తెలంగాణ అస్తిత్వం అనేది కాపాడబడుతుంది. తెలంగాణ సంస్కృతిని వీళ్ళు పెంచి పోషించే వాళ్ళు కూడా అవుతారు. సో ఇది నేను ఈ పాడ్కాస్ట్ ద్వారా గవర్నమెంట్కి తెలియజేయడం కోసమే వీళ్ళని చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి చాలా టైం పెట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళ కళని మీ ముందు పెట్టారు. అండ్ ఈ పాడ్కాస్ట్ చూసిన ఇక్కడ దాకా చూసిన ప్రతి ఒక్కరికి కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు చూసి వదిలేయకుండా మీ సోషల్ మీడియాలో ఈ వీడియోని పోస్ట్ చేయండి. వాళ్ళ వాయిస్ చాలా తక్కువ, 150 మంది 800 మంది 1000 మంది ఇలా ఉన్నారు. చిన్న వాయిస్లు, వాళ్ళు ఎవరు పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదు, వాళ్ళ కళను ప్రదర్శించడం ద్వారానే బతుకుతున్న వాళ్ళు. వాళ్ళకు వాయిస్ లేదు కాబట్టి వాళ్ళ వాయిస్ మనం అవుదాం.
మనకు వాయిస్ ఉంది కాబట్టి మనం చెప్పగలుగుతాం కాబట్టి ఈ వీడియో మీరు చూస్తుంటే కనుక మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి, వాళ్ళకి పెన్షన్ వచ్చేలాగా, వాళ్ళకి గుర్తింపు దక్కేలాగా మన వంతు మనం ప్రయత్నం చేద్దాము. సో గవర్నమెంట్కి ఇది చేరాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అని చెప్పి వాళ్ళని ఇక్కడికి తీసుకొని వచ్చి మీ ముందు పెట్టడం జరిగింది. ఇది చాలా చాలా గొప్ప సంతృప్తినిచ్చిన వీడియో నాకు, వీళ్ళతో ఇట్లా మాట్లాడడం. మరో ఇంట్రెస్టింగ్ పోడ్కాస్ట్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా ఒక మంచి పాడ్కాస్ట్ తీసుకురావడం వెనుక వందల గంటల పని, ఎంతో ఎక్విప్మెంటు, ఎంతో టీం వర్క్ ఉంటుంది. మీరు చేసే సపోర్టు అలాగే మీరు చేసే లైక్ అండ్ కామెంట్స్తో మేము చాలా స్ట్రాంగ్గా ఈ పనిని కొనసాగించగలుగుతాము. QR కోడ్ స్కాన్ చేసి మీరు మా వర్క్ని డైరెక్ట్గా సపోర్ట్ చేయొచ్చు.